హలో ఎవ్రీవాన్, ఈ వ్లాగ్ ఇంకా ట్యూస్డే రోజు వ్లాగ్. ట్యూస్డే రోజు ఇంకా ఎల్లమ్మ తల్లికి పూజ చేస్తున్నాం అనమాట. ఇంట్లో ఎల్లమ్మ తల్లికి పెట్టుకుంటున్నాము. ఏంటంటే ఎవ్రీ ఇయర్ శివరాత్రికి ముందే చేస్తాము, అది కూడా మంగళవారం రోజే ఎల్లమ్మ తల్లికి చేస్తాము. సో ఇంకా నేను ఎట్లా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి స్కూల్ ఉంది, సో లంచ్ బాక్స్ పెట్టేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపిన. ఆ రోజు లెమన్ రైస్ చేసిన, ఇంకా అదే టిఫిన్ కూడా తినేసినారు పాపం. ఇంక ఇష్టంగానే తినేసినారు, లెమన్ రైస్ అంటే ఇష్టం. అదే తినేసి ఇంకా అదే బాక్స్కి తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయినారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా నేను స్నానం చేసుకొని వచ్చి ఫస్ట్ అయితే వంటలు చేస్తున్నాను. ఇంకా ఎల్లమ్మ తల్లికి వంటల ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇంక ఈ వంటలు అయిపోయిన తర్వాత ఇంకా దేవుణ్ణి అంతా నీట్గా తుడిచేసి అట్లా బొట్లు పెట్టడం ఉంటుంది. ఫస్ట్ అయితే వంటలు చేస్తున్నాను. ఇంకేమేమి చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే రైస్ కడిగేసి స్టవ్ మీద పెట్టేసిన. ఇంకా అందులో పసుపు వేసేసి అన్నంలాగా వండాలి. ఇంకా ఈ ప్రసాదాన్ని ఎల్లమ్మ తల్లికి నైవేద్యంగా పెడతారు, దీనిని పులగమని అంటారు అనమాట. ఇంకా అదైతే స్టవ్ మీద పెట్టేసిన. ఇంకా ఎల్లమ్మ తల్లికి కంపల్సరిగా ఏది పెట్టినా పెట్టకపోయినా గుడాలు అయితే కంపల్సరిగా పెట్టాలి కదా. ఇంకా వాటిని అయితే మంచిగా వాష్ చేస్తున్నా. అయితే ఈ గుడాలని 5 రకాలుగా తీసుకోవాలి. మనము కిరాణం షాప్లో ఇస్తారు వాళ్ళు, ఎల్లమ్మ తల్లి గుడాలు అంటే 5 రకాలు ఇస్తారు. ఏమేమి ఉంటాయంటే బొబ్బర్లు, అనుములు, ఉల్వలు, శనగలు, మక్కలు, ఈ 5 రకాలు కలిపి ఇస్తారు. మనము ఇందులో ఏదైనా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మిగతావి తగ్గించి ఇంకా అది ఎక్కువ క్వాంటిటీలో అయితే ఇస్తారు. నేను బొబ్బర్లు ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మిగతావి కొద్దిగా తీసుకొని మిక్స్ చేసి తీసుకున్నాను. ఇంకా అట్లయితే బాగా వాష్ చేసి వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేసిన. ఇంకా విజిల్స్ వస్తాయి, ఉడుకుతుందని. ఇంకా థర్డ్ నైవేద్యం పిండి కూర. మేము ఎల్లమ్మ తల్లికి పిండి కూర కూడా పెడతాము. ఎట్లా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ఇవి ఎండు చేపలు, రొయ్యలు రెండింటిని తీసుకోవాలి. రెండింటిని బాగా వాష్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్ వేసేసి బాగా వాష్ చేసేసి మళ్ళీ వాటర్ వేసేసి ఒక 10 మినిట్స్ అట్లా నానబెట్టుకోవాలి. ఇవి ఇట్లా నానుతుండగానే ఒక మిక్సీ జార్లో నువ్వులు తీసుకోవాలి. ఒక 1 కప్ దాకా నువ్వులను తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, నువ్వులను తీసుకొని మెత్తగా మిక్సీ పడుతున్నాను. ఇది ఇట్లా ఉండగా మనము గుడాలు పెట్టాము కదా స్టవ్ మీద, అది ఉడికిపోయింది. నేను బొబ్బర్ల క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా కాబట్టి 3 విజిల్స్కి మంచిగా ఉడికింది. అనుములు అనుకోండి చాలా టైం పడుతుంది, విజిల్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇవి బొబ్బర్లు అనేటివి ఎక్కువ తీసుకున్నా కాబట్టి, మిగతాయి తక్కువ తీసుకున్నా కాబట్టి తొందరగా ఉడికింది. ఇంకా వాటిలో ఉన్న వాటర్ అంతా వంపేసిన. ఇంకా తర్వాత నువ్వులన్నీ మెత్తగా పేస్ట్ లాగా పట్టుకున్నాం కదా, ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకా అందులో కొద్దిగా వాటర్ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, సాల్ట్, కొంచెం కొత్తిమీర, ఇంకా మనము నానబెట్టి పెట్టుకున్నాము కదా ఎండు చేపలు, రొయ్యలు, వాటిని కూడా వేసేసి ఇంకా ఇది ఇప్పుడు వాటర్ లాగా ఉంది కదా, ఇది మొత్తం ఇట్లా గ్రేవీ లాగా అవుతుంది. నువ్వుల పేస్ట్ వేసినాం కాబట్టి మొత్తం గ్రేవీ లాగా వచ్చేదాకా అయితే ఉడికించుకోవాలి. ఇందులోనే ఇంకా రొయ్యలు, ఎండు చేపలు మంచిగా ఉడుకుతుంది. ఈ కర్రీ కూడా బాగుంటుంది, పిండి కూర. ఈ పులగమును పిండి కూర కాంబినేషన్ బాగుంటుంది. ఇంక ఇట్లయితే చేసుకోవాలి. ఇంకా నేను మీకు చూపించేది చింతపండు రసం. చింతపండుని వాటర్ వేసి నానబెట్టుకొని చిక్కగా తీసుకోవాలి రసము, అంటే నీళ్ళలా కాదు, చిక్కగా తీసుకొని ఇంక ఇందులో కారం, ఉప్పు, పసుపు 3 వేయాలి. ఇంక ఏం వేయద్దు, పోపు కానీ ఇంకా ఆనియన్స్ కానీ ఏం వేయనవసరం లేదు. ఇంక ఇది కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
కూర కూడా రెడీ అయిపోయింది. దీంతో వంటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. వంటలు అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి పని అయితే చూడాలి. ఇంకా ఎల్లమ్మ తల్లి షెల్ఫ్ ఉంటుంది, ఆ షెల్ఫ్ దగ్గర ఎల్లమ్మ తల్లి దగ్గర డస్ట్ అంతా క్లీన్ చేసేసి ఒకసారి వాటర్తో తుడిచేసి ఇంకా ఫస్ట్ అయితే జాజుతో అలకాలి. తర్వాత జాజుతో మంచిగా రౌండ్గా అలికిన తర్వాత ఇంకా పసుపు కుంకుమ 2 బొట్లు అయితే పెడతారు. కొంతమంది కలర్స్ పెడతారు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళైతే ఇట్లనే పెడతారు. నేను కూడా ఇట్లనే చేస్తున్నాను. పసుపు కుంకుమ 2 బొట్లు పెడతారు రౌండ్గా. కాకపోతే మొత్తం నిండుగా పెట్టాలి, ఎక్కడ స్పేస్ లేకుండా నిండుగా అయితే పెట్టాలి. ఇంకా ఎల్లమ్మ తల్లికి పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత షెల్ఫ్ అంతా ఒకసారి వాటర్తో తుడిచేసి పసుపుతో రాసేసి ఇంకా లోటస్ ముగ్గు అయితే వేసేసి బొట్లు అయితే పెట్టేసిన. ఇట్లా అయితే ఎల్లమ్మ తల్లిని అయితే రెడీ చేసినాను. ఇంకా పని ఉంది. ఇంకా ఎల్లమ్మ తల్లిని మంచిగా రెడీ చేయాలి. ఏంటంటే మెయిన్ వేపాకులు, ఎల్లమ్మ తల్లి అంటే వేపాకులు ఉండాలి కదా. ఇంకా వేపాకులను తీసుకొచ్చి ఒకసారి వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఇంకా అటు సైడ్ 2 సైడ్లో పెడతాం అన్నట్టు. సో ఊడిపోకుండా దారంతో అయితే గట్టిగా టైట్ చేస్తున్నాను.
రెండు సైడ్లు ఎల్లమ్మ తల్లికి రెండు సైడ్లు వేపాకులు పెట్టేసిన తర్వాత ఒక వస్త్రం అయితే వేసినాను. దూదితో చేస్తారు చూడండి, ఆ వస్త్రం అయితే ఒక పూలదండ లాగా అయితే వేసినాను. ఇది సేమ్ ఇంకా మా అత్తమ్మ ఎట్లా చేసేదో నేను అట్లా చేస్తున్నాను. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఎట్లా చేస్తారో అదే చూసి చేస్తున్నాను. సో ఇట్లా రెండు సైడ్ల వేపాకులు పెట్టిన తర్వాత ఒక వస్త్రంతో అయితే దండలాగా అయితే వేయాలి, పూలదండలాగా. ఇట్లా మొత్తం రెడీ చేసిన తర్వాత ఇంకా పూత గంధం కూడా చల్లాలి ఎల్లమ్మ తల్లి మీద. ఇంకా ఇప్పుడు మీకు చూపించేవి కళ్ళు, వెండి కళ్ళు, ఎల్లమ్మ తల్లికి పెట్టే వెండి కళ్ళు. వీటిని మంచిగా వాటర్తో కడిగేసి ఒకసారి క్లాత్తో తుడిచేసిన తర్వాత చింతపండు నానబెట్టేసాను కదా, దాన్ని ఒకసారి దంచాను, రోల్లో దంచేసి రెండు సైడ్లో పెట్టేసి ఇంకా అక్కడ నేను జాజితో అలికి బొట్లు పెట్టేసిన ఎల్లమ్మ తల్లి దగ్గర కళ్ళ ప్లేసెస్లో పెడతాను అన్నమాట. చింతపండు అయితే సపోర్టింగ్గా ఆగుతుంది, సో అందుకోసం అయితే అట్లా పెడుతున్నాను. ఇట్లా ఎల్లమ్మ తల్లిని మొత్తం రెడీ చేసిన తర్వాత ఇంకా ఎల్లమ్మ తల్లికి వాయనంగా తాంబూలంగా అయితే ఫస్ట్ అయితే ఒక బ్లాక్ కలర్ జాకెట్ ముక్క, బ్లాక్ కలర్ అయినా పెట్టచ్చు, ఇంకేదైనా పెట్టచ్చు కావచ్చు, కానీ ఎక్కువ శాతం అయితే బ్లాక్ కలరే పెడతారు ఎల్లమ్మ తల్లికి. బ్లాక్ కలర్ జాకెట్ ముక్క పెట్టేసి దానిపైన ఒక కుడుక, 3 పోకలు, 2 ఖర్జూర పండ్లు అయితే పెట్టిన. ఇంకా అట్లా పెట్టిన అమ్మవారి దగ్గర. తర్వాత ఇంకా మనము చేసాం కదా ఇంకా అమ్మవారికి నైవేద్యాలు, వాటన్నిటికీ పూతగంధం అంటే బియ్యం నానబెడతాం కదా, ఇంకా అందులోనే కొద్దిగా పసుపు వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇంకా అదే పూతగంధం కంపల్సరిగా చేయాలి. ఇంకా అన్ని ప్రసాదాలకి రౌండ్గా పూతగంధం రాసేసి ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. మళ్ళీ వాటిపైన పూతగంధం చల్లాలి, అంటే చిలకరించినట్టుగా చల్లాలన్నమాట. ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి నైవేద్యాలు. ఇంక ఇట్లా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఎల్లమ్మ తల్లిని రెడీ చేసిన, నైవేద్యాలు రెడీ చేసిన, తాంబూలం, ఇంకా దీపాలు కూడా మంచిగా వాష్ చేసేసి తుడిచేసి అందులో నూనె వత్తులు వేసేసి ఇంకా అన్నీ రెడీ చేసి దీపారాధన చేసే ముందు ఇంకా కడపలు ఉంటాయి కదా, మన ఇంటి కడపలు అన్నిటికీ పసుపు రాసేసి ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత ఇంకా సైడ్కి అయితే ఇట్లా పూతగంధం రాసేసి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టాలి. ఇట్లా అన్ని గడపలకైతే కంపల్సరిగా చేయాలి. అయితే నేను చెప్పినా కదా ఇంకెవరి అత్తగారి సైడ్ ఎట్లా చేస్తారో అట్లా, మా అత్తమ్మ వాళ్ళు అయితే పసుపు కుంకుమనే పెడతారు. ఇంక కొంతమంది అన్ని కలర్స్ బొట్లు అయితే పెడతారు ఎల్లమ్మ తల్లి. ఇంక మన అత్తయ్య వాళ్ళు ఎట్లా చేస్తే ఇంకా అట్లా చేయడం ఉంటుంది కదా, సో నేనైతే ఇట్లా అయితే చేస్తున్నాను. ఇంకా అన్ని గడపలకైతే ఇట్లా చేయాలి.
ఇంకా అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాను. ఇంకా దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించి ఇంకా మనము నైవేద్యాలు చేసాము కదా, ఇంకా వాటిని 3 పళ్ళలాగా అయితే పెట్టాలి. అయితే యాక్చువల్గా ఇది ఏంటి ఆకు ఇస్తరాకు ఉంటుంది కదా, అందులో పెట్టాలి. నేను ఎంత ట్రై చేసినా నాకైతే దొరకలేదు. సో ఇంకా మన దగ్గర ఉన్న పేపర్ ప్లేట్నే ఒకసారి వాటర్తో తుడిచేసిన తర్వాత ఇంకా అందులోనే 3 పళ్ళలాగా అయితే పెట్టినాను. ఇంకా ఫస్ట్ అయితే పులగం అన్నము, దాని మీద పిండి కూర, గుడాల్లో అయితే ఉప్పు వేయొద్దండి. ఉప్పు వేయకుండా సప్పటి గుడాలు అంటారు, అట్లా చేయాలి. ఇంకా 3టిని పెట్టిన తర్వాత ఇంకా ఎల్లమ్మ తల్లి దగ్గర తాంబూలం మనం రెడీ చేసుకున్న జాకెట్ ముక్క తాంబూలం పెట్టేసి ఇంకా ప్రసాదాలు పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా ఎల్లమ్మ తల్లికి మెయిన్ కళ్ళు శాఖ అయితే పెట్టాలి, కంపల్సరీగా పెట్టాలి. గుడాలు కళ్ళు శాఖ మెయిన్ అన్నమాట. ఇంకా పెట్టేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా సాంబ్రాణి అయితే వేసినామంటే పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఎల్లమ్మ తల్లి పూజ. ఇంక ఇట్లా అయితే చేసుకోవాలి. ఇట్లా ఎల్లమ్మ తల్లికి పూజ అంతా అయిపోయిన తర్వాత అంటే దీపారాధన చేసిన తర్వాత ఇంకా కోడిని తీసుకొస్తాము కదా, కోడికి కూడా బొట్టు పెట్టి పూతగంధం పెట్టాలి. ఇంట్లో వాళ్ళు కూడా బొట్టుతో పాటు పూతగంధం కంపల్సరిగా పెట్టుకోవాలండి, అది మాత్రం స్కిప్ చేయొద్దు. ఇంకా పెట్టిన తర్వాత కళ్ళు శాఖ పోయాలి. కోడికి కళ్ళు శాఖ పోస్తుంటేనే తల ఊపుతూ ఉంటుంది. ఇంకా తల ఊపిందంటే జడితిచ్చినట్టు అర్థం కదా, మన పూజ అనేది సక్సెస్ అయినట్టు, ఎల్లమ్మ తల్లి కరుణించినట్టు. ఇంక ఇట్లా అయితే పూజ చేసుకోవాలన్నమాట. ఇంకా దీపారాధన చేసి నైవేద్యాలు పెట్టి కోడిని తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఫైనల్గా సాంబ్రాణి అయితే వేయాలి. సాంబ్రాణి వేసినామంటే ఇంకా ఎల్లమ్మ తల్లికి పూజ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. నిజంగా చాలా ప్రశాంతంగా జరిగిందండి. ఇంకింత అయిపోయేసరికి 3 o'clock అయింది. ఇంకా తర్వాత అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంకా చికెన్ బర్డ్ ఫ్లూ వస్తుంది అంటున్నారు కదా, అందరూ చాలామంది తీసుకొచ్చుకోవట్లేదు. కాకపోతే ఇంకా తప్పదు కాబట్టి చేసినాను. కాకపోతే చాలాసేపు ఉడికించిన, చాలాసేపు అంటే 70-80 degrees దగ్గర అట్లా ఉడికిస్తే ప్రాబ్లం ఏముండదంట. అట్లా చాలాసేపు హై ఫ్లేమ్ పెట్టి ఉడికించిన అనమాట. ఇంక ఇట్లా అయితే కర్రీ చేసినాను, అంటే గ్రేవీ లాగా చేసిన, చికెన్ గ్రేవీ లాగా అయితే చేసినాను. ఇంక ఈరోజు పిల్లలకి స్నాక్స్ ఏం చేస్తున్నానంటే గుడాలు ఉడికించి పెట్టాను కదా, ఇంకా వాటినే పోపు చేస్తాను. వాళ్ళకి చాలా ఇష్టము. ఇంకా ఎట్లా చేస్తా అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేయాలి. ఇంకా ఆవాలు ఎక్కువ వేసుకోవాలి. మంచి ఆవాలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఇందులో కారం వేయము, ఓన్లీ పచ్చిమిర్చి స్పైసీతోనే చేస్తాం అన్నట్టు, పచ్చిమిర్చి కారంతోనే, కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కూడా ఈ గుడాలలో ఎక్కువ వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. 3 పెద్ద ఆనియన్స్ కట్ చేసి వేసిన, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేయాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1 teaspoon దాకా పసుపు వేసేసి మనం ఉడికించి పెట్టిన గుడాలు వేయాలి. ఇంకా అంతా మిక్స్ చేసుకొని ఒక 10 minutes అన్న ఫ్రై చేసుకోవాలి. ఇంకా మొత్తం అంతా ఫ్రై చేసుకొని ఇందులోనే పర్ఫెక్ట్గా సాల్ట్ వేయాలి. ఇంకా 1 teaspoon దాకా మసాలా వేసినాను. కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే
గుడాల తాలింపు అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే, పిల్లలు ఇష్టంగా తింటారు, మంచి ప్రోటీన్ ఫుడ్ కదా. ఇంక ఇంతే, ఎల్లమ్మ తల్లికి అయితే నేను ఇట్లా ప్రశాంతంగా హ్యాపీగా అయితే పూజ చేసుకున్నాను. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.